వైద్య రంగంలో కొన్ని పేర్లు మనల్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తాయండి. ముఖ్యంగా ఒకే పేరుతో 3 వేర్వేరు జబ్బులుంటే పరిస్థితేంటి? ఈరోజు మనం వెబర్ అనే పేరు చుట్టూ ఉన్న అలాంటి ఓ చిక్కుముడిని విప్పుదాం. స్ట్రోక్కి, ముఖం మీద ఓ పుట్టుమచ్చకి, ఇంకా అసాధారణంగా పెరిగిన ఒక కాల్కో, చెయ్యికో ఏంటి సంబంధం? వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా! ఒకదానికొకటి అస్సలు సంబంధం లేనట్టున్న ఈ మూడింటికి కామన్ పాయింట్ ఏమై ఉంటుంది? నమ్మలేకపోతున్నారా? కాని నిజం. ఆ మూడింటినీ కలిపేది వెబర్ అనే పేరే. ఈ పేరు వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ని దూరం చేసి ఈ 3 సిండ్రోమ్ల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనం ఈ విశ్లేషణలో ఎలా ముందుకెళ్తామో ఓసారి చూద్దాం. ముందుగా ఈ పేరు వెనక ఉన్న గందరగోళమేంటో చూసి, తరువాత ఒక్కో సిండ్రోమ్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఆపైన వాటి మధ్య తేడాలను గమనించి, చివరిగా ఈ తేడాలు తెలుసుకోవడం ఎందుకంత ముఖ్యమో చర్చిద్దాం. సరే, ఇంక విషయంలోకి వచ్చేద్దాం. మనం మొదటగా చూడబోయేది మిడ్ బ్రెయిన్ స్ట్రోక్ సిండ్రోమ్ల గురించి. అంటే మన మెదడు కాండంలో ఉండే మిడ్ బ్రెయిన్ అనే భాగం దెబ్బతినడం వల్ల వచ్చే సమస్యలన్మాట. ఈ సిండ్రోమ్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక రియల్ లైఫ్ కేస్ చూద్దాం. అయోవా యూనివర్సిటీ వాళ్ల irounds.org నుంచి తీసుకున్న కేసిది. ఒక 49 ఏళ్ల వ్యక్తికి కొన్ని లక్షణాలు కనిపించాయి. అంటే ఒక వస్తువు రెండుగా కనిపించడం, ఎడమకన్ను రెప్ప పూర్తిగా కిందకి పడిపోవడం, ఇంకా కుడిచేలో బలం లేకపోవడం. మరి ఈ లక్షణాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి? ఇక్కడ ఈ ఫోటోలో చూడండి. ఆ వ్యక్తి ఎడమకన్ను ఎలా ఉందో గమనించారా? అది మామూలుగా లేదు. కాస్త కిందకి బయటివైపుకి తిరిగి ఉంది. మెడికల్ పరిభాషలో దీన్ని డౌన్ అండ్ అవుట్ పొజిషన్ అంటారు. ఇది మన మూడో కపాల నరం అంటే థర్డ్ క్రేనియల్ నర్వ్ దెబ్బతిన్నదనడానికి ఒక క్లాసిక్ సైన్. సరే, ఈ మూడో నరం దెబ్బతింటే అంటే థర్డ్ నర్వ్ పాల్సీ వస్తే సరిగ్గా ఏమవుతుంది? 3 ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి, ఇందాక చెప్పినట్టు కనురెప్ప ఇలా కిందకి వాలిపోతుంది. దీన్నే టోసిస్ అంటారు. 2, కన్ను ఇలా కిందకి బయటకి తిరిగి ఉంటుంది. ఇక మూడోది, కనుపాప వెలుతురుకి సరిగ్గా స్పందించదు. అంటే అది పెద్దదిగానే ఉండిపోతుంది. మరి ఈ లక్షణాలన్నింటికీ అసలు కారణమేంటి? దానికి జవాబు ఈ ఎంఆర్ఐ స్కాన్లో ఉంది. ఇక్కడ ఆ బాణం గుర్తు చూపిస్తున్న ప్రదేశం చూడండి. మిడ్ బ్రెయిన్ ఎడమవైపున ఒక గాయం అంటే లీజన్ క్లియర్గా కనిపిస్తోంది. సరిగ్గా ఇదే లీజన్ మూడో కపాల నరాన్ని, అలాగే శరీర కదలికల్ని కంట్రోల్ చేసే నరాల దారుల్నే దెబ్బతీసిందన్నమాట. అవును, దీన్నే మనం వెబర్ సిండ్రోమ్ అని పిలుస్తాం. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించండి. మెదడులో గాయమైంది ఎడమవైపు, అందుకే ఎడమ కన్ను దెబ్బతింది. కాని బలం కోల్పోయింది మాత్రం కుడి చెయ్యి. చూశారా? గాయమున్నవైపు కన్ను, దానికి ఆపోజిట్ సైడ్లో శరీరం. ఇలా ఎఫెక్ట్ అవ్వడాన్నే క్రాస్డ్ డెఫిసిట్స్ అంటారు. ఈ క్రాస్డ్ వైర్స్ ఎఫెక్ట్ ఎందుకొస్తోంది? చాలా సింపుల్. మన మెదడు నుంచి శరీర కదలికలని కంట్రోల్ చేసే నరాల దారులు అంటే మోటార్ పాత్వేస్ మెదడు కాండం కింద భాగంలో క్రాస్ అవుతాయి. అంటే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి వెళ్తాయి. కానీ ఈ మూడో కపాల నరం మాత్రం అలా క్రాస్ అవ్వక ముందే మిడ్ బ్రెయిన్ నుంచి బయటికొచ్చేస్తోంది. అందుకే మిడ్ బ్రెయిన్లో అయిన గాయం అదే వైపు కంటి నరాన్ని, కానీ ఆపోజిట్ సైడ్ బాడీ పార్ట్ని దెబ్బతీస్తోంది. అయితే వెబర్ సిండ్రోమ్ ఈ ఫ్యామిలీలో ఒక్కటే కాదు. క్లాడ్, బెనెడిక్ట్ అని మరో 2 సిండ్రోమ్లు కూడా ఉన్నాయి. ఈ మూడింటిలోనూ కామన్గా కనిపించేది థర్డ్ నర్వ్ పాల్సీ. తేడా ఎక్కడ వస్తుందంటే వాటితో పాటు వచ్చే మిగతా లక్షణాల్లో. వెబర్లో శరీర బలహీనత ఉంటే, క్లాడ్ సిండ్రోమ్లో ఎటాక్సియా అంటారు. అంటే బాడీ బ్యాలెన్స్, కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. ఇక బెనెడిక్ట్ సిండ్రోమ్లో ఈ 2 అంటే బలహీనతతో పాటు ఎటాక్సియా లేదా వణుకు కూడా కలిసి ఉండొచ్చు. రైట్. ఇప్పటిదాకా మనం స్ట్రోక్ వల్ల వచ్చే వెబర్ సిండ్రోమ్ గురించి చూశాం. ఇప్పుడు దీనికి పూర్తి భిన్నమైన రెండో కేటగిరీకి వెళ్దాం. ఇవి స్ట్రోక్ వల్ల వచ్చేవి కావు, పుట్టుకతోనే వచ్చే రక్తనాళాల సమస్యలు. ఈ లిస్ట్లో రెండోది స్టర్జ్ వెబర్ సిండ్రోమ్. దీన్ని గుర్తించడానికి ఒక ముఖ్యమైన లక్షణం ఉంది. అదేంటంటే ముఖం మీద సాధారణంగా ఒక వైపే కనిపించే పోర్ట్ వైన్ స్టెయిన్ అనే ఎర్రటి పుట్టుమచ్చ. అయితే ఇది కేవలం చర్మానికి సంబంధించిన సమస్య కాదు. ఇది మెదడులోని రక్తనాళాలను కూడా ప్రభావితం చేస్తోంది. దానివల్ల తరచుగా ఫిట్స్ రావడం, కంటిలో ప్రెషర్ పెరిగి గ్లోకోమా రావడం లాంటి సమస్యలు వస్తాయి. ఇక మూడోది పార్క్స్ వెబర్ సిండ్రోమ్. ఇది కూడా పుట్టుకతో వచ్చేదే, కానీ దీని ఎఫెక్ట్ పూర్తిగా డిఫరెంట్.
ఈ సిండ్రోమ్లో ఒక చెయ్యిగాని కాలుగాని మిగతా శరీరంతో పోలిస్తే అసాధారణంగా అంటే చాలా పెద్దగా పెరుగుతుంది. ఆ పెరిగిన అవయవంలో రక్తనాళాల మధ్య అంటే ధమనులు సిరల మధ్య రాంగ్ కనెక్షన్లు ఏర్పడటమే దీనికి కారణం. అసలు ఈ మూడింటికి ఒకే పేరు ఎలా వచ్చింది? ఇక్కడే ఒక చిన్న ఫ్యామిలీ కనెక్షన్ ఉంది. మనం మొదటగా చూసిన మిడ్ బ్రెయిన్ స్ట్రోక్ సిండ్రోమ్ని కనుగొన్నది డాక్టర్ హర్మన్ వెబర్. మిగిలిన 2 సిండ్రోమ్లో ఆయన కొడుకైన డాక్టర్ ఫ్రెడరిక్ పార్క్స్ వెబర్ పేరుతో ముడిపడి ఉన్నాయి. చూసారా? ఈ చిన్న ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ మూడింటిని వేరుచేయడం చాలా ఈజీ. ఓకే, ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఈ 3 సిండ్రోమ్లను పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే వాటి మధ్య తేడాలు మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, మొదటిది వెబర్ సిండ్రోమ్. కారణం మిడ్ బ్రెయిన్లో స్ట్రోక్. లక్షణాలు మూడో నరం పక్షవాతం, ఆపోజిట్ సైడ్ బాడీలో వీక్నెస్. ఇది కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించింది. ఇక రెండోది స్టర్జ్ వెబర్. కారణం జీన్ మ్యూటేషన్. లక్షణాలు పోర్ట్ వైన్ పుట్టుమచ్చ, ఫిట్స్. ఇది చర్మం మెదడు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. చివరిగా పార్క్స్ వెబర్. ఇది కూడా జన్యు సంబంధితమే, కాని దీని ఎఫెక్ట్ అవయవాల పెరుగుదల రక్తనాళాల మీద ఉంటుంది. చూశారు కదా, కారణం లక్షణాలు ఎఫెక్ట్ అయ్యే బాడీ సిస్టమ్స్ అన్నీ పూర్తిగా వేరు. సరే, ఈ తేడాలు ఇంత డీటెయిల్డ్గా ఎందుకు తెలుసుకోవాలి? ఇది కేవలమేదో తెలుసుకోవాలన్న ఆసక్తి కోసమేనా? అస్సలు కాదు. ఇది రోగుల ప్రాణాలకు సంబంధించిన విషయం. ఒక్కసారి ఆలోచించండి, కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది ఎంత ఇంపార్టెంటో. మిడ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి ట్రీట్మెంట్ వేరు, పుట్టుకతో వచ్చే వాస్క్యులర్ ప్రాబ్లంని మేనేజ్ చేసే పద్ధతి వేరు. స్ట్రోక్ పేషెంట్కి బహుశా రక్తం పల్చబడటానికి వెంటనే మందులివ్వాలి, కానీ రెండో కేసులో లేజర్ థెరపీ లేదా ఫిట్స్ కంట్రోల్ చేయడం లాంటివి అవసరం. రాంగ్ డయాగ్నోసిస్ రాంగ్ ట్రీట్మెంట్కి దారితీస్తుంది. అది చాలా ప్రమాదకరం. childneurology.org వాళ్ళు చెప్పినట్టు క్రాస్డ్ న్యూరలాజికల్ లోపాలు దీనికి ప్రత్యేక లక్షణం. ఈ ఒక్క మాట చాలు మిడ్ బ్రెయిన్ సిండ్రోమ్లను గుర్తించడంలో ఇది ఎంత కీలకమైన క్లూనో చెప్పడానికి. ఒకవైపు కంటినరం, మరోవైపు శరీరభాగంలో బలహీనత, ఇలా క్రాస్డ్ లక్షణాలు కనిపించాయంటే చాలు ప్రాబ్లం మిడ్ బ్రెయిన్లోనే ఉందని డాక్టర్లు వెంటనే అలర్ట్ అవుతారు. సో వెబర్ అనే పేరు వెనుక ఉన్న ఈ గందరగోళాన్ని మనం విజయవంతంగా ఛేదించాం. సరైన రోగ నిర్ధారణ, సరైన చికిత్సకు మొదటి అడుగు అని ఇది మనకు మరోసారి గుర్తుచేస్తోంది. మరి ఇలాగే పేర్ల వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఇలాంటి స్పష్టత అవసరమైన మరిన్ని వైద్య సమస్యలు ఏమైనా ఉండొచ్చా? ఒకసారి ఆలోచించండి.